హలో! నమస్తే అండ్ ఆదాబ్. దిస్ ఈజ్ హరిత కల అండ్ ఐయామ్ ఎన్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. మీలో ఎంతమందికి భయమేస్తుంది? కరెక్ట్‌గానే విన్నారు. మీలో ఎంతమందికి భయమేస్తుంది? నన్ను వదిలేస్తారేమో అన్న భయం, లేదా నన్ను జాబ్‌లోంచి తీసేస్తారేమో అన్న భయం, నేను నా పిల్లల్ని సరిగ్గా చూసుకోగలనా అన్న భయం, లేదా నా వృద్ధాప్యం ఎలా ఉంటుందో అన్న భయం, లేదా నేను ఒంటరిగా మిగిలిపోతానేమో అన్న భయం. అది ఏ భయమైనా అవ్వనివ్వండి. లేదా వీళ్ళొస్తున్నారు, కొట్లాటలు పెట్టడానికొస్తున్నారేమో అన్న భయం. నేను ఈ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్‌గా మీతో ఒక్కటి షేర్ చేసుకుంటాను. భయం ఎప్పుడు గూడా మనకి మంచి చేయడానికే వస్తుంది. ఐ రిపీట్, భయం మంచి చేయడానికే వస్తుంది. కానీ ఆ భయానికి ఎక్కువ టైమ్ ఇచ్చామంటే మాత్రం మన లైఫ్‌ని స్పాయిల్ చేస్తుంది. రైట్? ఎందుకు అంటే భయం ఎందుకొస్తుంది? మనల్ని చెక్ చేయడానికొస్తుంది. ఓకే కదా! ఇప్పుడు రైటే కదా! వీళ్ళొస్తున్నారు, నీకు థ్రెట్ ఏం లేదు గదా! లేదు, వాళ్ళొస్తున్నారు, నువ్వు జాగ్రత్త, లేకపోతే సంథింగ్ ఎల్స్, నిన్నొదిలేస్తున్నారు, జాగ్రత్త అన్న థ్రెట్స్ నీకున్నాయా లేదా అని చెక్ చేయటానికి మనకు భయం అనే ఎమోషన్ క్రియేట్ అవుతుంది. అండ్ వర్స్ట్ కేస్ మాట్లాడుతుంది. మీరు దాన్ని వినటం మొదలుపెట్టారు, అన్నీ ఆపేసి దాని దగ్గరే కూర్చున్నారు అనుకోండి, అది స్టోరీస్ అల్లుకుంటూ ఎక్కడి దాకా వెళ్ళగలదంటే, వర్స్ట్ కేసెస్ ఏం జరుగుతాయో అది చెప్పి, అది రియాలిటీ, అదే రియల్ అన్న మన ఫీలింగ్ క్రియేట్ జేసి, అక్కడే మన లైఫ్‌లో స్టక్ అయిపోయేలా చేస్తుంది. ఇక్కడ మనం ఐడెంటిఫికేషన్ చేయటం రావాలి. ఏ ఫియర్ ఎక్కడి నుంచొస్తోంది? దాని రూట్స్ ఏంటి? దాన్ని నేను ఎలా ఐడెంటిఫై చేయాలి? అండ్ దాన్ని ఎలా మళ్లించుకోవాలి? రైట్? ఇక్కడ మీరు భయపడుతున్నారు, నేను ఏ విధంగా అయినా మీకు హెల్ప్ చేయగలను అనిపిస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కనెక్ట్ అవ్వండి. కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.